ప్రైజ్ ద లార్డ్. ప్రతి ఒక్కరికి పునరుత్థాన దిన దీవెనలు, అలాగే పామ్ సండే దీవెనలు కూడా కలుగునుగాక. ఈ దినము మట్టలాదివారము. మరి మట్టలాదివారం అంటే ఎంత ప్రత్యేకమైన దినం కదా. ఆ దినము మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏమని అంటే, ప్రభువైన యేసు తను ఈ లోకంలో మన కొరకు తన యొక్క ప్రాణములు అర్పించడానికి ముందుగా ఆయన జయప్రదంగా యెరూషలేము పట్టణంలో ప్రవేశించాడు. ఆ తర్వాతి ఈ రాబోయే వారమంతా కూడా ఆయన ఏ విధమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటాడు, ఏ విధంగా తన యొక్క బలియాగమునకు సిద్ధపడతాడు, ఈ విషయాలన్నీ కూడా మనం చూడవచ్చు. అందుకే మట్టలాదివారం అనేది ఒక ప్రత్యేకమైన దినము. చాలామంది దీనిని ఎంతో సంతోషంగా ఆచరిస్తారు. అయితే సంతోషంగా కంటే కూడా మనకు దుఃఖం కూడా కలగాలి. ఎందుకంటే దేవుడు మన కొరకు, అంటే నీ కొరకు నా కొరకు బలి కావడానికి సిద్ధపడుతున్నాడు కదా. ఆయన అందునిమిత్తమే యెరూషలేము పట్టణానికి వస్తున్నాడు. మరి తాను ఎదుర్కోబోయే శ్రమలన్నీ కూడా ఆయనకు తెలుసు. అయినా కూడా ఆయన ఎంతో ధైర్యంగా మరి ఆ పట్టణంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మనం మొదట్లో చూసినట్లయితే, ఆయన తన శిష్యులను ఇద్దరిని పిలిచి, ఎక్కడ అంటే ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్ బకేకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులను ఇద్దరిని పిలిచి, మీ ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళండి, అక్కడ కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల 2 కనిపిస్తాయి, మీరు తీసుకురండి. ఎవరైనా అడిగితే ఇది ప్రభువుకు కావాల్సి ఉన్నది అని చెప్పండి అని చెప్పినప్పుడు వారు వెళ్ళి చూశారు. అలాగే జరిగింది. మరి ఇది కూడా ఒక లేఖనము నెరవేర్చబడడానికే జరిగింది. మరి జకర్యా గ్రంథంలో రాబడిన ప్రకారం, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను, భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి అని. మరి ఆ విధమైనటువంటి ప్రవచనము నెరవేర్చబడడానికే ఆయన గాడిద పిల్లను ఎక్కి రావడం జరిగింది. అయితే ఆయన సాత్వికుడైన రాజుగా ఇక్కడ ఉన్నాడు. నిజానికి ఆయన ఒక బలమైన రాజు. ఆయన అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, రాజులకు రాజు. ఆయన రాబోయే కాలంలో మనల్ని ఏలేటువంటి రాజు. అయినప్పటికీ ప్రస్తుతమైతే ఇక్కడ ఈ సమయంలో ఆయన మరి బలి కావడానికి ఒక మామూలు వ్యక్తిగా వస్తూ ఉన్నాడు. అయితే మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు మాత్రము ఆయనను తమకు రాజుగా ఆలోచిస్తున్నారు. వాళ్ళు అనుకున్నారు, ఈయననే మెస్సియా, ఈయననే రాబోయే రాజు, దావీదు కుమారుడు, ఆయన రాజుగా ప్రతిష్ఠించబడతాడు, ఆయన మా కష్టాలన్నీ తీరుస్తాడు. అసలే ఆయన అనేకమైన అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు. 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలను ఆహారంగా పంచిపెట్టాడు. ఇంకొకసారి 7,000 మందికి పంచిపెట్టాడు. ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడు. ఈయన రాజ్యంలో మేమంతా సుభిక్షంగా ఉండగలుగుతాం, సంతోషంగా ఉండగలుగుతాం, ఇంకా మాకేమి కష్టాలు ఉండవు అని అనుకున్నారు. అందుకే వాళ్ళంతా ఏం చేస్తున్నారంటే, ఆయన గాడిదను ఎక్కి ఆయన వస్తూ ఉంటే వాళ్ళు ఏం చేశారంటే, శిష్యులు ఆ గాడిద మీద తమ బట్టలు వేశారు. బట్టలు పరిచినప్పుడు ఆ బట్టల మీద ఆయన కూర్చున్నాడు. ఆ తర్వాత ఆయన వస్తూ ఉంటే ఆ జనసమూహంలో అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచారంట. ఆ తర్వాత కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచారు. మరి అనేక మంది జనాలు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, గట్టిగా కేకలు వేస్తున్నారు, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళకంతా ఎంత సంతోషమైందంటే, ఆయన వచ్చేస్తున్నాడు, ఆయన ఇంకా మాకు రాజుగా ఉంటాడు, కాబట్టి మేమంతా కూడా ఎంతో సంతోషంగా ఉంటామని ఆలోచనతో వారు జయధ్వానాలు చేస్తూ ఉంటే, యెరూషలేములోనికి వచ్చాడు. ఆయన ఎంతో మరి గ్రాండ్ ఎంట్రీ ఆ విధంగా ఇచ్చినప్పుడు పట్టణం అంతా కూడా కలవరపడిందంట. ఎవరైనా ఈ యెరూషలేము పట్టణంలోనికి ఇంత గొప్పగా, ఇంత ఆర్భాటంతో వస్తున్నాడే, జనసమూహం అంతా ఆయన వెంట వస్తున్నారు, జయధ్వానాలు చేస్తున్నారు, ఇదేంటి అని ఆశ్చర్యపడ్డారు, కలవరపడ్డారు. అయితే వాళ్ళందరూ కూడా ఈయన నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పుకుంటున్నారు. అంతే తప్ప వాళ్ళకి తెలియలేదు ఈయననే మన దేవుడు, మన ప్రభు అని వారికి అర్థం కాలేదు. అయితే
ఆయన ఎంతో జయప్రదంగా ఈ పట్టణంలోనికి ప్రవేశించిన తర్వాత ఆయన దేవాలయంలోనికి ప్రవేశిస్తే అక్కడ ఏం జరుగుతూ ఉంది అంటే అక్కడ క్రయ విక్రయములు జరుగుతూ ఉన్నాయి. భయంకరమైన వ్యాపారం జరుగుతూ ఉంది. ఆ ఆలయ ప్రాంగణం అంతా కూడా ఎంతో పరిశుద్ధంగా పవిత్రంగా ఉండవలసిన ఆ ప్రాంగణం అంతా కూడా బిజినెస్ పీపుల్తో నిండిపోయింది. ఒక తిరునాళ్ళలాగా ఉంది, ఒక జాతరలాగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా రకరకాల వ్యాపారాలు చేస్తున్నారు. అక్కడ బలులు సమర్పించడానికి వారికి కావలసినటువంటి గువ్వలు అమ్మేవారు, పశువులను అమ్మేవారు, రూకలు మార్చువారు, వీరంతా ఇంత భయంకరమైన క్రయ విక్రయాలు అక్కడ జరుగుతూ ఉండగా ప్రభువు చూశాడు. ఆయన అంటున్నాడు, ఇది నా మందిరము, నా ప్రార్థనా మందిరము, ఇది నా మందిరము, ప్రార్థనా మందిరము, అనేక జనులకు, అన్యజనులకు అందరికీ కూడా ప్రార్థనా మందిరం. ఇలాంటి మందిరాన్ని మీరు ఒక దొంగల గుహగా చేస్తున్నారా అని చెప్పి ఆయన ఏం చేశాడంటే చాలా కోపంతో మరి వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి వెళ్ళగొట్టి ఆ ఆలయం అంతా కూడా పరిశుభ్రం చేశాడు. అక్కడ చిన్న పిల్లలంతా కూడా గట్టిగా కేకలు వేస్తున్నారు. ఏమని అంటే దావీదు కుమారునికి జయము అని కేకలు వేస్తూ ఉంటే అక్కడ ప్రధాన యాజకులు, శాస్త్రులు వారందరూ చూస్తూ వారందరికీ చాలా కోపం వచ్చేసింది. ఎందుకంటే ఈయన ఒక సాధారణ వ్యక్తి, ఇలాంటి ఆయనని వీళ్ళంతా ఇంతగా కేకలు వేసి పొగుడుతూ ఆయనను తీసుకొని వస్తున్నారా అని చాలా కోపం వచ్చి వారు ఏమంటున్నారంటే ప్రభువుతో, వీరు చెప్పేది వింటున్నావా అని అడిగినప్పుడు ప్రభు ఏం చెప్పాడు తెలుసా? వారికి ఒక గొప్ప ఆన్సర్ ఇచ్చాడు. ఆయన ఏమన్నాడంటే, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రం సిద్ధింపజేసి తిని అనే మాట మీరు వినలేదా అని చెప్పి ఎంతగానో వారికి నోళ్ళు మూయించాడు. అంటే ఆయన ఉద్దేశము పిల్లలు అందరూ కూడా మరి వాళ్ళ నోటిలో స్తోత్రం సిద్ధింపజేశాను అంటే ప్రతి ఒక్కరు కూడా నన్ను స్తుతించాలి, ప్రతి ఒక్కరూ నన్ను స్తుతిస్తారు, ఘనపరుస్తారు. వారి యొక్క స్తుతుల అనే దుర్గం మీదనే కదా ఆయన దుర్గంను మనం నిర్మించుకోవాలని ఆయన చెప్తూ ఉన్నాడు కదా. లూకాసు వార్తలో ఏమని రాయబడిందంటే ప్రభు అంటున్నాడు, వీళ్ళు ఊరుకుంటే ఈ రాళ్ళు కేకలు వేస్తాయి అని చెప్తున్నాడు. అంటే ఆ దినము అది జరగవలసి ఉన్నది. కనుకనే ప్రభు ఎంతో జయోత్సాహంతో ఆ పట్టణంలోనికి ప్రవేశించడం అనేది జరిగింది. ఆయన యొక్క గొప్ప రాకతో మరి ఆయన యొక్క శ్రమలు కూడా ప్రారంభమవుతాయి. అంతేకాదు ఆయన ఈ వారమంతా కూడా ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు. మనం అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. చాలామంది అనుకుంటారు ఇదంతా కేవలం ఆచారం అని. కానీ ఆచారము అయినప్పటికీ కూడా ఒకవేళ ఆచారం అంటే ఆచారయుక్తంగా అని కాదు, కానీ ఆరాధనాపూర్వకంగా మనము ఆయన పడిన శ్రమలు, ఆయన జీవితంలో జరిగిన సంఘటనలు అన్నీ కూడా జ్ఞాపకం చేసుకోవడం మనకు ఆశీర్వాదకరం. ఈ విధంగా ఆశీర్వాదకరంగా మనము ఆ సంఘటనలన్నీ జ్ఞాపకం చేసుకుని ఆయనకే స్తుతులు చెల్లించాలి. మరి ఈ ఆదివారం, ఈ పునరుత్థాన దినంన ఇది ఒక మట్టలాదివారంగా మనమంతా కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉండగా మనమంతా కూడా ఆయన యొక్క బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం, ఆయన శిలువ యాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన నీ కొరకు, నా కొరకు, నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు మరణించాడు. ఆయన తిరిగి లేచాడు. అయితే ఆయన ఏ విధంగా కష్టపడి ఎంత భయంకరంగా మనకు బదులుగా, నీకు నాకు బదులుగా ఆయన శిలువ పైన ఎలాంటి శ్రమలు అనుభవించాడు, అంతకుముందు ఎన్ని అవమానాలు భరించాడు, ఎన్ని భయంకరమైన పరిస్థితులు ఆయన అనుభవించాడు, అవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాము. ఆయనను నిజంగా హృదయపూర్వకంగా ఆరాధిద్దాం. ఆయన మరి తిరిగి రానై ఉన్నాడు. ఈసారి నిజంగానే రాజులకు రాజుగా మరి ఆయన రాబోతుంటుండగా ఆయన కొరకు ఎదురు చూసేవారంగా మనం ఉన్నామా? ఇప్పుడు రాకడ చాలా దగ్గరలో ఉన్నది. మనమంతా కూడా సిద్ధంగా ఉండాలి. ఈ సిద్ధంగా ఉన్న ఈ సమయంలో ఇవన్నీ కూడా మన ఎదుట ఉన్నాయి. మన ఎదుట ఉన్నటువంటి ఈ పరిస్థితులు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం ప్రపంచంలో. అయితే ఈ రకరకాల పరిస్థితులన్నిటినీ కూడా మనం గమనిస్తే రాకడ ఎంతో దగ్గరగా ఉన్నదనేది మనకు తేటతెల్లమవుతున్నది. కాబట్టి మనము విశ్వాసులుగా చాలా జాగ్రత్తగా మనం సిద్ధపడి ఉండాలి.
ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభువు నీ కొరకు నా కొరకు మరణించాడు. ఇంకా ఎవరైనా ఇంకా ఆయనను తెలుసుకోకుండా, ఇంకా ఆయనను అంగీకరించకుండా, ఇంకా ఆయన యొక్క శిలువ విలువను తెలుసుకోలేకుండా ఉన్నట్లయితే తప్పకుండా దేవుని దగ్గరకు రండి, దేవుణ్ణి అంగీకరించండి. రాకడలో ఎత్తబడే వారిలో మనం ఉండునట్లుగా మనము దేవుని కొరకు ఎదురు చూద్దాం. తప్పకుండా ఆయన ప్రతి ఒక్కరిని రక్షించే దేవుడు. ఆయన సన్నిధికి వస్తే చాలు, ఆయన ప్రతి ఒక్కరిని కూడా క్షమించి, మన పాపములన్నిటినీ క్షమించి ఆయన మనలను శుద్ధులుగా చేస్తాడు. ఆయన రక్తము ఎంతో పవిత్రమైనది. మరి మనము అందుకు సిద్ధపడదామా? దేవుడి కృపావార్తను దీవించునుగాక. పరిశుద్ధుడైన దేవ, సర్వశక్తిమంతుడా, నీకు వందనములు, స్తోత్రములు నాయన. మా తండ్రి, విజయోత్సవంతో తండ్రి నీవు యెరూషలేము పట్టణంలో ప్రవేశించిన ఆ దినాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. మా తండ్రి దేవ, మా జీవితాలలో నువ్వు చేసిన ఎన్నో గొప్ప మేలులను బట్టి, ఈ లోకపరంగా నువ్వెన్నో మేలులు మాకు అనుదినం చేస్తున్నావు. ఈ దినాన మేము ఇలా శ్వాస పీలుస్తూ ఉన్నాము అంటే అది కేవలం నీ కృప. నీవు లేకపోతే మేమేమైపోతాం తండ్రి. అయితే ప్రభా, మీరు అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు నాయన. మా తండ్రి, కరుణించండి, కాపాడండి. మా పాపములన్నింటినీ కూడా మీరు క్షమించి నాకు బదులుగా తండ్రి శిలువ పైన మరణించారు. మా నాయన, మా ఆ శ్రమలన్నీ కూడా మీరు మా నిమిత్తమే అనుభవించారు నాయన. తండ్రి, మా ప్రభా, మమ్మల్ని కరుణించండి, కాపాడండి తండ్రి. మేము నిన్ను అంగీకరిస్తున్నాము. నీవు నా కొరకు మరణించావు కాబట్టి నేను నిన్ను స్వంత రక్షకునిగా అంగీకరిస్తున్నాను తండ్రి. ప్రభా, ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా అంగీకరించి, మా నాయన, మీరు అక్కడ చాలా దగ్గరలో ఉన్నది ప్రభా. మేము ఎదురు చూడడానికి సహాయం చేయండి. మా పాపములన్నింటినీ కూడా క్షమించండి. ఆ పాపములన్నీ శిలువ మీద ఆల్రెడీ కొట్టివేయబడ్డాయి మా ప్రభా. మేము ఒప్పుకొని మీ సన్నిధిలో మేము ప్రార్థించినట్లయితే మీరు మా పాపములన్నింటినీ కూడా క్షమిస్తారు, మాకు తప్పకుండా విడుదలనిస్తారు. మేము నమ్ముతున్నాం తండ్రి. మరి ఎవరైతే ఇంకా తండ్రి నిన్ను అంగీకరించలేక ఉన్నారు, అలాంటి వారిని అందరినీ కూడా నీ వైపునకు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీవు తప్ప ఎవరు చేస్తారు నాయన? మా ప్రభా, మా పాపములను మేము ఒప్పుకుంటే నీవు నమ్మదగిన వాడవు, నీతిమంతుడవు గనుక మా పాపములన్నిటినీ క్షమించి మాకు సమస్త దుర్నీతి నుంచి కూడా మమ్మల్ని పవిత్రులుగా చేస్తావు. కాబట్టి మేము నీ సన్నిధిలో ప్రార్థించి తండ్రి, మేము క్షమాపణ పొందుకొని రక్షణ పొందుకుంటకు సహాయం చేయమని నిన్ను ప్రార్థిస్తున్నాం. దేవా తండ్రి, ఈ దినము ప్రపంచమంతటా అనేక చోట్ల నాయన ఈ యొక్క గొప్ప కార్యమును జ్ఞాపకం చేసుకుంటూ అందరూ కూడా సంతోషంగా మరి ఈ పామ్ సండే ఆచరిస్తున్నారు తండ్రి, జ్ఞాపకం చేసుకుంటున్నారు. దేవా, నీకు వందనములు. మా ప్రభా, ప్రతి ఒక్కరికి మీరు ఇచ్చిన సంతోషమును బట్టి, సమాధానమును బట్టి నీకు వందనములు. అవును, నీవు సమాధానకర్తగా వచ్చావు. మా అందరి జీవితాలలో సమాధానం కుమ్మరించడానికి, మా అందరి జీవితాలలో శాంతిని స్థిరపరచడానికి మీరు వచ్చారు. కాబట్టి మేము నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి, మరి భయంకరమైన యుద్ధం జరుగుతూ ఉంటుండగా ఈ సమయంలో కొద్ది సమయము వారు కూడా ఇశ్రాయేల్ దేశం వారు కూడా తండ్రి తాము రిలాక్స్ అయి ఉంటున్నారు, విరామం తీసుకుంటున్నారు, కేవలం మట్టల ఆదివారము, పస్కా పండుగలన్నీ జరుపుకోవడానికి. అయితే తండ్రి, అనేక మంది యూదులు కూడా ఇంకా నిన్ను అంగీకరించిన స్థితిలో ఉన్నారు. మా ప్రభా, ఇరాన్ దేశంలో ఎంతోమంది మరి రహస్య క్రైస్తవులు ఉన్నారు. మా ప్రభా, ప్రతి ఒక్కరిని కూడా మీరు కరుణిస్తున్నారు, కాపాడుతున్నారు. దేవా, నీకు వందనములు. మా ప్రభా, నేను ప్రతి ఒక్కరూ నీ వైపునకు తిరుగునట్లుగా తండ్రి, నీ వైపు చూచినట్లుగా నాయన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఏ ఒక్కరు కూడా వదిలిపెట్టబడకుండా మీరు కాపాడండి దేవా. ప్రభా, మా బంధువులు, మిత్రులు, స్నేహితులు, ప్రియమైన వారు అనేకులు తండ్రి, మా పిల్లలు, ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా నిన్ను అంగీకరించి తండ్రి నీ బిడ్డలుగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ప్రపంచమంతటా ఎక్కడెక్కడ నీ పరిచర్య జరుగుతున్నదో అక్కడంతా మీరుండండి దేవా. సేవకులకు కావాల్సిన ఆత్మ అభిషేకం అనుగ్రహించిన చక్కటి వాక్యము వారు వెదజల్లి మా తండ్రి అనేకుల హృదయాలను తాకే విధంగా వారి యొక్క వాక్యం ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి,
అనేక పల్లె ప్రాంతాల్లో ఏమాత్రం అనుకూలత లేని ప్రాంతాలలో ఎంతోమంది సేవకులు నాయన సేవ చేస్తున్నారు. దేవా నీ యొక్క వాక్యం ప్రకటిస్తున్నారు. వారిని కూడా మీరు దీవించండి. వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతో గొప్ప గొప్ప సొఫిస్టికేటెడ్ చర్చెస్లో అనేక రీతులుగా వాక్యం ప్రకటించబడుతున్నది. కానీ ప్రభా మరి నిజముగా మరి వెళ్ళలేని స్థితిలో, ఎక్కడికి వెళ్ళలేని స్థితిలో ఉన్న పల్లె ప్రాంతాలలో, మారుమూల ప్రాంతాలలో, ఏజెన్సీ ప్రాంతాలలో, అడవుల ప్రాంతాలలో ఎంతోమంది సేవ చేస్తుంటుండగా, ఎంతోమంది సువార్త ప్రకటిస్తుండగా వారిని అందరినీ కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాము. దేవా ప్రభా మరి ఆదివారంనైనా మందిరాలకు వచ్చి ఎంతమంది అయితే ప్రార్థిస్తున్నారో వారిని అందరినీ కరుణించండి, కాపాడండి. వారందరి జీవితాలలో వారికి ఉన్నటువంటి సమస్యలు వారు నీ సన్నిధిలో చెప్పుకుంటున్నారు. వారి హృదయాలను విప్పి ప్రభా మరి నీ సన్నిధిలో కుమ్మరించుకుంటుండగా ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు ఆలకించండి. ప్రతి ఒక్కరికి తప్పకుండా సహాయం చేయండి, జవాబు ఇవ్వండి. మరి ప్రభా సమస్యలను తీర్చివేయమని ప్రార్థిస్తున్నాము. నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నవారు అనేక మంది, అప్పుల సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవారు అనేక మంది, వారి యొక్క పరిస్థితులన్నీ బాగు చేయండి, సఫలం చేయండి తండ్రి. మా తండ్రి దేవా మరి ఎంతోమంది అనారోగ్యంతో ఉన్నారు నాయన. వారందరూ నీ సన్నిధిలో ప్రార్థిస్తుంటుండగా ప్రతి ఒక్కరికి కూడా స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా మరి కుటుంబాలలో శాంతి లేకుండా ఎంతమంది ఉన్నారో ఆ కుటుంబాలలో శాంతిని కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభానైనా మరి సంఘంలో జరుగు ప్రతి పరిచర్యలో మీరుండండి. సంఘంలో ఐక్యత అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి మరి పరిచర్యలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని కూడా, చిన్న పని చేస్తున్నా సరే తండ్రి, ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి వారికి అందరికీ కూడా మీ ఆశీర్వాదములు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీ వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని వేడుకొంచున్నాం. మా ప్రభా ఆలయంలో మేము నీ యొక్క వాక్యం కొరకు ఎదురు చూస్తున్నాము. మాకు తగిన వాక్యం అనుగ్రహించి నీ యొక్క ఆశీర్వాదములు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా నీకే వందనములు. ఈ ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నేను యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. మట్టలాదివార దిన శుభములు మీకందరికీ కూడా కలుగునుగాక. అందరూ కూడా దేవుని యొక్క ఆశీర్వాదములతో ఈ దినమంతా గడపవాలని ప్రార్థిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.